హోటల్ మేనేజ్మెంట్ లో 45 రోజుల ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. వెంటనే కాల్ చేయండి 9154145734. కారు అతివేగం రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. సొంత అల్లుడు, మామ ఇద్దరు కూడా ఆ కారు అతివేగానికి బలైపోయారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం నిన్న 11 గంటల సమయంలోనైతే చోటు చేసుకుంది. మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా బెజ్జంకి మండలం తోటపల్లి వద్ద వాళ్ళ యొక్క బంధువులు చనిపోగా ఒక దహన సంస్కారాల నిమిత్తం వెళ్తున్న సందర్భంలో కొత్తపల్లి వద్ద మాత్రం అతివేగంగా వచ్చినటువంటి కారు ఢీకొట్టడంతో వాళ్ళ యొక్క బైక్ వాళ్ళు ఇద్దరు కూడా ఎగిరిపడి అక్కడికక్కడే కూడా తీవ్ర గాయాలతో మృతి చెందడం జరిగింది. అవధూత శ్రీనివాస్ అనే వ్యక్తి ఉస్నాబాద్ పట్టణానికి చెందినటువంటి ఆ వ్యక్తి ఉస్నాబాద్ లోనే సెలూన్ షాపును కూడా నిర్వహిస్తున్నాడు. వాళ్ళ మామ అయినటువంటి రామచంద్రంతో కలిసి బంధువుల చావుకు వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టు అయితే తెలిసింది. కారు అతివేగమే ఈ యొక్క ప్రమాదానికి కారణముగా కూడా తెలుస్తుంది. ఒక శ్రీనివాస్ కు నలుగురు కూతుర్లు ఉన్నారు. ఆ నలుగురు కూతుర్లలో కూడా ఒక పెద్ద కూతురికి వివాహం అయింది. ఇంకా ముగ్గురు కూతుర్లకు కూడా వివాహం కావాల్సింది. వాళ్ళ సొంత మామతో కలిసి వెళ్తున్న సందర్భంలో ఈ రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో కూడా ఇరు కుటుంబాల్లో అటు శ్రీనివాస్ కుటుంబంలో అటు రామచంద్రం కుటుంబంలో కూడా పెను విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో కూడా హుస్నాబాద్ లో ఒక పెను విషాదం అయితే అలుముకుందని చెప్పుకోవచ్చు. అటు శ్రీనివాస్ సెలూన్ షాపు నిర్వహిస్తూ కూడా ఆ చాలా మందికి కూడా దగ్గర వ్యక్తిగా కూడా పేరును సంపాదించుకున్నటువంటి శ్రీనివాస్ మృతి చెందడంతో అటు వాళ్ళ ఇంకా ముగ్గురు కూతుర్లు కూడా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉండడం, అటు శ్రీనివాస్ మృతి చెందడం, శ్రీనివాస్ మామ కూడా ఇంటి పెద్ద అయినటువంటి వాళ్ళ మామ కూడా మృతి చెందడం మాత్రం ఒక పెను విషాదం అయితే మామ అల్లుల మృతితో మాత్రం పెను విషాదం అయితే అలుముకుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇది ఒక ప్రమాదానికి కారు యొక్క అతివేగమే కారణం అంటూ కూడా తెలుస్తుంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.